కీర్తనలోని ఈ వత్సరపు ముగింపు సర్వారాధనలోని ముగింపు ఆ సర్వారాధన ఆశీర్వాదము అయ్యున్న పెండ్లి సంపూర్ణత పెళ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, గమనించండి. దైవజనుడైనటువంటి మోషే గారు దేవునికి చేసినటువంటి ఒక ప్రార్థన ఈ కీర్తన. ఆయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారు అని అంటే, అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగ చేయుము అంటున్నారు. బాగా వినండి. నలభై సంవత్సరాలు దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను నడిపించినటువంటి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకోవటమే కాదు, సకల విద్యల్లో ప్రావీణుడైనటువంటి వారుగా ఉన్నటువంటి మోషే ఆ తరువాత దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడుగా ఉన్నటువంటి మోషే గారు, అయ్యా మాకు జ్ఞాన హృదయం కలుగు చెయ్యి అంటున్నారు. ఏంటంట జ్ఞాన హృదయము? మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. గుర్తుపెట్టుకోనండి. సంవత్సరాల మీద సంవత్సరాలు దొర్లిపోతా ఉన్నాయి. దేవుడు తన అధికమైనటువంటి కృపచేత మన ఆయుష్కాలములను పొడిగిస్తూ ఉన్నారు. మన ఆయుష్కాలము పొడిగించబడుట కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నారు? నిత్యము కూడా తన రక్తాన్ని ధారగా పోస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తాను. మన ఆయుష్కాలము పొడిగించబడుట కొరకు, ఒక నిమిషము మన ఆయుష్కాలం పొడిగించబడుట కొరకు ఆయన ఏమండి రక్తాన్ని ధారలుగా పోస్తా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు మనకు పొడిగిస్తా ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా ఆయన రక్తము ఏరులై పారుతా ఉంది. ఏంటి కారణం అని మనం ఆలోచన చేస్తే బాగా వినండి. ఆయన ప్రక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి మనలను తీసుకొని వెళ్ళటానికి ఆయన అంతగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? చిన్న చిల్లి అయినా కడవంతా ఖాళీ చేయును అన్నారు దైవజనులు మాట్లాడుతూ. బాగా వినండి. కొంచెం ఆలోచించి ధ్యానముతో మనం చూడగలిగితే చిన్ని అపరాధానికి కూడా, మన చిన్ని అపరాధానికి కూడా ఆయన ఏం చేయాల్సి వస్తా ఉంది? రక్తము ధారగా కార్చాల్సి వస్తా ఉంది. ఇంకో మాట చెప్పనా? ఆదివారపు ఆరాధనకు ఒక నిమిషము ఆలస్యమైతే, లేదు ఆరాధన సమయానికి 3 నిమిషాలు ముందు రాకపోతే
ఆయన ఏం చేయాల్సి వస్తా ఉందో తెలుసా? తన రక్తాన్ని ధారపోయాల్సి వస్తా ఉంది. నిజం స్నేహితులరా. ఎందుకని? అయ్యో, ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు, ప్రతి వాని క్రియ చొప్పున ఏమండి, నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. బాగా వినండి. ఒక నిమిషము ఆలస్యము అయింది అని అంటే ఏం జరిగిపోయిందనమాట? అపరాధం జరిగిపోయింది. ఈ అపరాధానికి శిక్ష ఉంటుందా ఉండదా? చెప్పాలి. కనుక మరి శిక్ష మన మీదకి వస్తుందా? మన మీదకి రావట్లేదంటే కారణం ఏంటి? చెప్పాలి. చెప్పునాన్న, మన మీదకి రావట్లేదంటే కారణం ఏంటి? ఆయన తన మీద వేసుకున్నారు. తన మీద వేసుకొని ఏమండి, ఆ శిక్షకు అవసరమైనటువంటి మూల్యముగా తన రక్తాన్ని ధారపోస్తా ఉన్నారు. నిజం స్నేహితులరా. ఆలోచన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎంతగా ఈ 2025 సంవత్సరం అంతా కూడా సర్వారాధన భాగ్యం మనకు అనుగ్రహించుట కొరకు ఆయన రక్తాన్ని ధారపోశారో కొద్దిగా పరీక్ష చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే మోషే గారు అంటారు, అయ్యా మాకు జ్ఞాన హృదయము కలుగు చేయ్యా అంటున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఏంటి జ్ఞాన హృదయం అంటే? దేవుడు మా కొరకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మేము ఎలాగ ఉపయోగించుకుంటున్నాం అని ఆలోచన చేసేటువంటి హృదయము జ్ఞాన హృదయం. ఇంకో మాట చెప్పనా? ఆయుష్కాలము ఎలా, ఒక నిమిషము ఆయుష్కాలం ఎలా ఇవ్వబడుతుందని వింటున్నాం మనం? ఆయన రక్తాన్ని ధారపోసిస్తున్నారంటే ఆయన దృష్టిలో ఒక్క నిమిషము అనేటువంటిది మనకు ఎంత విలువైనటువంటిదిగా ఆయన భావిస్తున్నారు. అవునా కాదా? ఎంత అండి? ఒక నిమిషం అనేటువంటిది ఎంత విలువైనటువంటిదిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ ఒక్క నిమిషము కూడా దేని కొరకో తెలుసా? ప్రతి ఒక్క నిమిషము కూడా దేని కొరకో తెలుసా? దేవుని సరసన కూర్చునేటువంటి భాగ్యము అనుగ్రహించుట కొరకు. అందుకే మన జనకులు దేవదాసయ్య గారు ఏమన్నారు? భూలోకము నా బరి, పరలోకము నా గురి. పరలోకం చేరుకోవటానికి ఒక బరిగా దేవుడు భూలోకాన్ని ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోనండి. దేవుడు మనకిస్తూ ఉన్నారు అంటే ఆయన దయా అని అన్నారు కీర్తనకారుడు. ఏంటని చెప్పండి? దయను కిరీటంగా పెడుతున్నారు. ఆయన దయను బట్టి ఏమవబడుతుంది? ఒక క్షణము ఆయుష్కాలము ఆయన దయను బట్టే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి అనుగ్రహించబడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి సంగతులు. నిజం స్నేహితులరా. ఎందుకో తెలుసా? ఈ శరీరములో నుంచి ఈ ఆత్మ దాటి వెళ్ళిపోతే హృదయము ఎంత కఠినమైపోద్దో తెలుసా? జనకులు చెప్పినటువంటి మాట, శరీరముతో ఉన్నప్పుడు ఒక్కసారి చెప్పినటువంటి బోధ శరీరాన్ని విడిచిన తర్వాత 1000 సార్లు చెప్పినప్పటికీ కూడా బోధపడినటువంటిదిగా ఉంటుంది. అంత కఠినమైపోద్ది హృదయం అని అన్నారు. ఏమైపోద్దంటండి? ఆత్మ అంతా కఠినమైపోద్ది. అందుకే ఏం చేస్తున్నారు దేవుడు? చెప్పాలి మీరు. మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? మన ఆయుష్కాలాన్ని పొడిగించటానికి ఆయన ఏం చేస్తా ఉన్నారు అంటే, ఇంతకు ముందు నేను మీతో మాట్లాడినట్లుగా తన రక్తమును ధారగా పోస్తా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఆలోచన చేయండి. 2025 సంవత్సరం ఏమండి 52 లేదా 53 సర్వారాధన భాగ్యాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సర్వారాధన భాగ్యాల ద్వారా ఎంత
సర్వసంపూర్ణులమైపోయాం మనం. ఎందుకు సర్వారాధన భాగ్యం? సంపూర్ణులమగుట కొరకు. ఏంటి సంపూర్ణమవటం అంటే? ఆయన సారూప్యాన్ని సంపాదించుకొనుట కొరకు. అందుకే మోషే గారు అంటారు, అయ్యా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏమండి, 365 దినాలు అయ్యా నువ్వు మాకు ఇచ్చావు, ఇది మేము లెక్క చూసుకోవాలి. ఈ 360 దినాల్లో లేదు 365 దినాల్లో ఏమండి ఏమి మీరు అందుకోవాలని మాకు ఇచ్చారు, మేమేమి అందుకోగలిగాం అనేటువంటిది ఏం చేయాలంట? లెక్క చూసుకోవాలి. సంవత్సరం ముగింపులో ఏం చేస్తాం చెప్పండి? పంట కోసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? లెక్క చూసుకుంటారో చూసుకోరా? ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత కష్టపడ్డాం, ఎంత ఆదాయం వచ్చింది, లేకపోతే ఎంత నష్టం వచ్చింది, లెక్క చూసుకుంటామో చూసుకోమా? చెప్పండి. అలాగునే మన ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఏం చేయాలో తెలుసా? నేను ఇంకో మాట చెప్పనా? మన ఆత్మీయ జీవిత విషయంలో కూడా అనే దానికంటే ఆత్మీయ జీవిత విషయంలోనే ఎక్కువ లెక్క చూసుకోవాలి. ఎందుకని? ఎక్కువ ఉపయోగకరమైనటువంటిది అదే. దీంట్లోనే అన్ని ఇమిడి ఉన్నాయి. దీంట్లోనే అన్ని ఇమిడి ఉన్నాయి. బాగా గ్రహించండి. ఎంతవరకు ఆయన సారూప్యాన్ని మనం సంపాదించుకున్నాం ఈ 365 దినాల్లో అనేటువంటిది లెక్క చూసుకోవలసిన వారముగా ఉన్నాం. ఇంకో మాట చెప్పనా? ఎన్ని బోధలు పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకు వినిపించారు. బోధలు ప్రకారము ఎంత మనం మార్పు చెందాం, ఇదేం చేయాలి? సరి చూసుకోవాలి. కనుక బాగా గ్రహించండి. ఆయా సందర్భాల్లో మనం వింటా ఉంటాం మారు మనస్సు అని. పిల్లరా, ఏంటి మారు మనస్సు అంటే? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును సంపాదించుకోవటమే మారు మనస్సును సంపాదించుకోవటం. కనుక పౌలు గారు అది చెప్పలేదు కానీ, ఏమండి, క్రీస్తు సారూప్యము మీ యందేర్పడు పర్యంతము అని అంటున్నారు. కనుక బాగా గ్రహించండి, సమయము సమీపముగా ఉన్నది కనుక ఈ మారు మనస్సు అనుభవం మాత్రమే కాదు, ఆయన స్వరూప్యాన్ని మనము సంపాదించుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే చాలా వివరంగా పౌలు గారు అంటారు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. త్వరగా సహాయం చేయండి. హెబ్రీ పత్రిక 10:25. కొంచెం త్వరగా సహాయం చేయాలి మీరు. కొందరు మానుకొనుచున్నట్లుగా అమ్మా సమాజముగా కూడుట మానక చదవండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పొలవనలని ఆలోచింతమో. అర్థమవుతుందండి? ఆ దినం అంటే ఏ దినము? ప్రభువు రాకడ దినము. ఏమండి, సమీపించిన కొలది ఏం చేయాలంట? ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. కనుక స్నేహితులారా గమనించండి, అటువైపు నేను వెళ్ళట్లేదు కానీ ఈ 365 దినాల బోధ ఎందుకని విన్నాం మనం? బాగు చేసుకోవటానికి బోధ దేనికి చెప్పండి? ఆయన సారూప్యానికి మనలను మనము దిద్దుకోవటానికి బోధ. కనుక ఈ 365 దినాలు ఎన్ని బోధలు ఆయన మనకు వినిపించారు. ఏమండి, ఎంత మనం బాగు చేసుకున్నాం. బాగు చేసుకోవటం అంటే అర్థం ఏంటి? అంతే, ఆయన రూపములోనికి మారినటువంటి అనుభవమే బాగు చేసుకున్నటువంటి అనుభవం. కనుక అనేటువంటిది
ఈ యొక్క 2025 సంవత్సరం యొక్క ముగింపు సర్వారాధన దినమందు మనం ఏం చేయాలి అంటే పరీక్ష చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. పరీక్షలోనే ఏముంటది అంటే అవసరమైనటువంటి సిద్ధపాటుకు మార్గము తెలవబడుతుంది. అందుకే ప్రభు ఎట్లాగన్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనములో ఆయన మాట్లాడుతూ చక్కని విషయాన్ని తెలియచేశారు. కలిగిన వానికి ఇయ్యబడును అండి, వానికి సమృద్ధిగా కలుగును. ఏం కలిగిన వానికి? ఆయన కోరుకున్నటువంటి మార్పు కలిగిన వారికి ఏమి ఇవ్వబడుతుంది? మరింతగా ఇవ్వబడుతుంది ఆయన సారూప్యం. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మనము మరింత ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి మనకు అనుగ్రహించున్నట్లుగా మనమేం చేయాలి అంటే స్వపరీక్ష చేసుకోవాలి. నేడిన సందేశం ఏమిటి అంటే స్వపరీక్ష సిద్ధపాటు. స్వపరీక్షలోనే ఏముంటుంది చెప్పండి? సిద్ధపడేటువంటి ధన్యత ఉంటుంది. కనుక క్లుప్తముగా కొన్ని విషయాలు మరి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మెచ్చుకున్నటువంటి భక్తులైనటువంటి వారి ద్వారా దేవుడు మనము ఏమి నేర్చుకోవాలని ఈ 365 రోజులు మనకు బోధ చేశారు అనేటువంటి సంగతిని ఈ శ్రేష్టమైన సమయంలో మీరు ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అందుకే ప్రభు మరొక సందర్భములో తలాంతులోపమానం చెప్తూ కలిగిన వానికి ఇవ్వబడును అని అన్నారు. ఒక ఆయనకి ఒక తలాంతు ఇస్తే ఆయన ఏం చేశారంట? ఆ తలాంతును పాతి పెట్టాడంట. కనుక ఇవ్వబడినటువంటి అవకాశమును, ఏంటి అవకాశం? ఆయుష్కాలం అనేటువంటి అవకాశం, ఆత్మీయ బోధ అనేటువంటి అవకాశం. ఏం చేయకూడదు చెప్పండి? పాతి పెట్టకూడదు. దాన్ని ఏం చేయాలి? వృద్ధి చేసుకోవాలి. వృద్ధి చేసుకోవటం అంటే దీన్ని నా జీవితానికి నేను ఎలాగా అన్వయించుకోవాలి అని అనుదినము ఏం చేయాలి చెప్పండి? అన్వయించుకొని ఆ సారూప్యములోనికి మనం మారాలి. కనుక స్నేహితులారా, అందుకే పౌలు గారు మరొక సందర్భంలో అంటారు, సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఏమగుటకు? రైట్. మనల్ని సంపూర్ణులు చేసేది ఏంటో తెలుసా? ఆయన యొక్క బోధ, ఆయన యొక్క సహవాసం. కనుక మనకు అవసరమైనటువంటి సంపూర్ణత కొరకే ఆయన ఏం చేస్తా ఉన్నారు? మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా గమనించండి, ఈ ఆయుష్కాలాన్ని పొడిగించటానికి ఆయన ఏం చేయాల్సి వస్తా ఉందో చాలా వివరంగానే మీరు విన్నారు. తన రక్తాన్ని మూల్యంగా ధారపోయాలి. రక్తం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రాణం. రక్తం అంటే ఏం చెప్పండి? ప్రాణాన్ని ధారపోసేటువంటి స్థితిలో ఏమండి ఆయన నిత్యము ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుకనే స్నేహితులారా గమనించండి, అది చూసినటువంటి భక్తులైనటువంటి వారు అనేకమైనటువంటి సంగతులు పాడుకున్నారు. నిమ్రాను మోసేదన్ ప్రభు రక్తం బోధోడి చేదన్. మన జనకులు ఏమన్నారో తెలుసా? దినములు క్షణములు తీసుకొని అయ్యా నీ కొరకు వాడుకోనైనా అని అన్నారు. ఎందుకని? దినములు క్షణములు ఆయన రక్త ప్రోక్షణను బట్టి మనకు అనుగ్రహించబడ్డాయి. నీ రక్త ప్రోక్షణను బట్టి నాకు ఈ దినములు క్షణములు అనుగ్రహించబడ్డాయి గనుక వీటిని తీసుకొనయ్యా నీ పని కొరకు వాడుకో అన్నారు దైవజనులు. స్నేహితులరా, నిదానించి ప్రేమామయుడైనటువంటి తండ్రి వైపు చూడగలిగితే ఈ అనుభవములోనికి రాగలుగుతాం. కనుక నేటి దినమందు కొద్ది సంగతులను ఏమండి స్వపరీక్ష కొరకు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని సంగతులు ఈ సంవత్సర కాలం అంతా మనం వింటూ వచ్చాం. ఎంతగా ఆ సంగతులను బట్టి ఆయన సారూప్యములోనికి మార్చబడ్డాం అనేటువంటిది లెక్క చూసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? లెక్క వలన మహిమ అన్నారు అయ్యగారు. ఏంటంట?
దేని వలన మహిమ ఇస్తారంట? లెక్క వలన. కనుక మనము లెక్కగట్టుకొని ఏమండి ఆ పరీక్ష చేసుకొని ఏమండి ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటామో దాన్ని బట్టి దేవుడు మహిమనిచ్చేటువంటి వారుగా ఉన్నారు. అనాలోచనగా ఉంటే ఒక ప్రమాదం కూడా జరుగుద్ది. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో బహుశా 10వ వచనములో ఆ మాట ఉంటది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. బాబోయ్, చూసారా? దేవుడిచ్చినటువంటి కృపాకాలమును సద్వినియోగం చేసుకోకపోతే ఏం చేయబడుతుందని చెప్పండి? చెవులు మందపరచబడతాయి, కన్నులు మూయించబడతాయి, హృదయము కఠినపరచబడుతుంది. అర్థమవుతుందండి? కనుక చెవులు మూయించబడటం అంటే చెప్పేటువంటి బాధలు ఏమండి వినేటువంటి మనస్సు పోతుంది. కన్నులు మూయించబడటం అంటే కనబడుతూ ఉన్నటువంటి సంగతులను, అంటే ఆత్మీయ నేత్రములను తెరిచేటువంటి స్థితిని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. హృదయము కఠినపరచబడటం అంటే వీళ్ళు ఇలాగే చెప్తారు, ఇదంతా నిజమా, వీళ్ళేదో ఇంకొక దాని కొరకు చెప్తా ఉన్నారు అని కఠినమైపోయేటువంటి ప్రమాదం లేకపోలేదు. కనుక స్నేహితులారా గమనించండి, రోమీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఒక మాట అంటారు, వారు మనస్సులో దేవునికి చోటివ్వలేదు గనుక దేవుడు వారిని, చూసారా ఎంత కఠినమైన మాట, భ్రష్ట మనస్సుకు అప్పగించెను. చూసారా? కనుక స్నేహితులారా గమనించండి, అందుకే ఈ ప్రభు రాకడ సమీపముగా ఉన్నటువంటి ఈ కాలములో ఏం చేసిన అనుభవంలోనికి రావాలి? మన దినములు లెక్కించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయండి, ఆయన నా కొరకు రక్తాన్ని ధారపోశారు. ఎన్ని దినాలు, ఎన్ని క్షణాలు ఆయన నా కొరకు రక్తాన్ని ధారపోస్తా ఉన్నారు, నేను దాన్ని ఏం చేస్తా ఉన్నాను అనేటువంటిది పరీక్షించుకోవలసినటువంటి సమయమని ప్రభు పేరిట ప్రాధేయపడి మీకు తెలియచేస్తున్నటువంటి వాడనుగా ఉన్నాను. అనాలోచనగా ఉండకండి ప్రియులరా. కాలములు, సమయములు ఎవరి స్వాధీనములో ఉన్నాయి? మన స్వాధీనంలో లేవు. అర్థమవుతుందండి? అందుకే తండ్రి గారు అన్నారు, నేడే ప్రభు వచ్చుననుకొనివాడు. అర్థమవుతుందండి? ఏ రోజు వస్తాడనుకోవాలి ప్రభు? ఈరోజే ప్రభు వస్తున్నాడు అనుకుంటే ఈరోజు మందిరంలో కూడిక జరుగుతుంటే ఎక్కడ ఉంటాను నేను? అవునా? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ఆత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. తెరవబడిన నేత్రాలతో చూడగలిగితే తండ్రి కుడిపార్శ్వమున చేరి రక్తమోడుతున్నటువంటి పెళ్లి కుమారుడు మనకు కనబడుతున్నారు. తెరవబడిన నేత్రాలతో చూడగలిగితే మన హృదయములో ఉండి మన కొరకు కన్నీరు కారుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి కనబడతా ఉన్నారు. తెరవబడిన నేత్రాలతో చూడగలిగితే తన ప్రేమను ధారగా పోస్తూ, దేని కొరకు ప్రేమను ధారగా పోసేది? తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించుట కొరకు, ప్రతి క్షణము మన కొరకు అప్పగించుట కొరకు తన ప్రేమను ధారగా పోస్తున్నటువంటి ఏమండి తండ్రి యొక్క వేదన మన కంటికి కనబడుతుంది. అర్థమవుతుందండి? ఇవి కనబడినప్పుడు భయముతోనూ చెప్పాలి, అది వణుకుతోనూ ఆయన్ను సేవించేటువంటి అనుభవంలోనికి వస్తాం. బాగా గ్రహించండి. కనుకనే మోషే గారు అంటారు, దేవుడు కోరుకున్నటువంటి వాడుగా కనబడినటువంటి మోషే గారు కూడా ఏమంటున్నారో తెలుసా? అయ్యా, చెప్పండి ఒకసారి,
మా దినములను లెక్కించుట మాకు నేర్పయ్యా. అది ఇది ఎలాగు చేయాలో మాకు నేర్పు అని అడగల. మా దినములను లెక్కించుట మాకు నేర్పయ్యా. చూసారా, ప్రతి దినము ప్రతి క్షణము ఏమండి లెక్కించవలసిన వారముగా ఉన్నాం. రైట్. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇలాగున దేవుడు మన ముందు పెట్టినటువంటి సంగతులను ఒక్కసారి ఎంతవరకు మనం అన్వయించుకొనిన వారముగా ఉన్నామని క్లుప్తముగా ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అతని అర్పణను లక్ష్యపెట్టిన. చాలు, బాగా వినండి. హేబేలు అనేటువంటి భక్తుని దేవుడు మన ముందు పెట్టి ఏం పరీక్ష చేసుకోమంటున్నాడు చెప్పండి? దేవుడు లక్ష్య పెట్టేటువంటి అర్పణ మనము ఈ సంవత్సర కాలమంతా అర్పించిన వారముగా ఉన్నామా అని పూర్తి చేయాలి. పరీక్ష చేసుకోండి అని అంటున్నారు. అర్పణలు అర్పిస్తున్నామా లేదా? కానీ దేవుడు లక్ష్య పెట్టినటువంటిదిగా, అంటే దేవుడు అంగీకరించినటువంటి అర్పణగా మన అర్పణ ఉన్నదా? పరీక్ష చేసుకోండి అని దేవుడు తెలియచేస్తున్నారు. ఎంత ప్రేమగల దేవుడు అండి! ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ చరిత్ర మన ముందు పెట్టకపోతే, హేబేలు యొక్క చరిత్ర మన ముందు పెట్టకపోతే మనమేం మోసపోయే ప్రమాదం ఉంటది? నా అర్పణలన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడు అని మోసపోయేటువంటి ప్రమాదం ఉంటది. అర్పణ అంగీకరించేటువంటి అర్పణ ఉంటుంది, అంగీకరించని అర్పణ కూడా ఉంటది. అంగీకరించేటువంటి అర్పణ ద్వారా ఏమండి ఆశీర్వాదం, అంగీకరించని అర్పణ ద్వారా, ఆ మాట నా నోటితో ఎందుకులేండి కదా, కయ్యనికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు బాగా తెలుసు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ వత్సర కాలం చాలా అర్పణలు మనం అర్పించాం. పిల్లరా గ్రహించండి, అర్పణ దేని కొరకో తెలుసా? మన అంతరంగాన్ని చూపించేటువంటి అవకాశం మనకివ్వటానికి అర్పణ భాగ్యాన్ని దేవుడు మన ముందు పెట్టారు. బాగా గుర్తుపెట్టుకోనండి, మన అంతరంగాన్ని చూపించేటువంటి అవకాశాన్ని వెల్లడి చేయటానికి పూర్తి చేయండి, అర్పణ అనేటువంటి అవకాశాన్ని దేవుడు మన ముందు పెట్టారు. దైవజనులు అంటారు, భక్తుని యొక్క భక్తి ఇక్కడే బయటపడుతుంది అని అన్నారు. ఎక్కడంటండి? అర్థమవుతుందండి? కనుక ఎంత అర్పించారు అనేటువంటిది ప్రాధాన్యం కాదు, ఏ మనస్సుతో అర్పించారు అనేటువంటిది ప్రాధాన్యం. దైవజనులు ఆ జ్ఞానుల యొక్క అర్పణను గూర్చి తెలియచేస్తూ ఏమండి, హృదయం అనేటువంటి ఈ పెట్టెలో నుంచి, పెట్టె నిండా ఏమండి విశ్వాసమును నింపుకొని విశ్వాసాన్ని దేవునికి కానుకగా ఇవ్వండి అని అన్నారు. అది బంగారమగును అని అన్నారు. రైట్. ఇంకా ఎక్కువ అటువైపు వెళ్ళను, కానీ పిల్లరా ఏమిటి మనం చేసుకోవాల్సినటువంటి స్వపరీక్ష చెప్పండి. ఇప్పుడు అయ్యో, ఈ సంవత్సర కాలపు మన యొక్క అర్పణ ఆయన అంగీకరించేటువంటి అర్పణగా ఉందా అని పరీక్ష చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు అయ్యా దయతో నన్ను మన్నించండి అని ఈ 3 దినాలు లేదు ఈ 4 దినాలు ప్రభు చెంత కన్నీరు కార్చాలి. రైట్. రెండవదిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో ఉన్న సంగతి ఏంటి అంటే, హానోకు దినములన్నీయు చదవండి. 365 ఏండ్లు. నోవాహు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను. రైట్. బాగా వినండి.
హానోకును దేవుడు మన ముందు పెట్టి మనకేమి నేర్పుతున్నాడో తెలుసా? బాగా వినండి. నువ్వు కూడా దేవునితో నడుస్తున్నావు, దేవుడు తీసుకొని వెళ్ళే అంత సహవాసం నీకు దేవునితో ఉందా అని అడుగుతున్నారు. ఏంటండి, మనం కూడా దేవునితో సహవాసం చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నాం. కానీ హానోకు చేసినటువంటి సహవాసం ఏం చేసింది? దేవుడు హానోకును తీసుకొని వెళ్ళేటట్లుగా చేసింది. నేను అడుగుతాను, ఈ సందేశము ద్వారా, ఈ సంవత్సర కాలపు సందేశము ద్వారా దేవుడు మనకు చెప్పదలుచుకున్నటువంటి, మనం ఏం పరీక్ష చేసుకోవాలనుకుంటున్నారంటే, సహవాసం చేస్తున్నావు దేవునితో, మంచిదే. బైబిల్ చదువుతున్నావు, మందిరాన్ని శుభ్రం చేస్తున్నావు, లేకపోతే యాజకునికి పరిచర్య చేస్తున్నావు, లేకపోతే పాటలు పాడుతున్నావు, లేకపోతే ప్రార్థన చేస్తున్నావు, అనేకుల దగ్గర సాక్ష్యం ఇస్తా ఉన్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, మంచిదే. కానీ ఈ సహవాసము దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళే అంతగా నీ సహవాసం ఉందా అని పరీక్ష చేసుకోమంటున్నారు. ఎంత? రైట్, అర్థమవుతుందండి. మరి ఒకటిగా మనం చూస్తే 6వ అధ్యాయం ఆదికాండ గ్రంథము 22వ వచనం చదువుకుందాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. మళ్ళీ చెప్తాను, యావత్తూ చేశాను. ఏంటి యావత్తూ చేశాను? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. బాగా వినండి. నోవాహు ఎలాగైతే కాపాడబడ్డాడో మనం కూడా అలా కాపాడబడాలి అనుకుంటున్నాం. మంచి ఆలోచనే, కానీ ఒక పరీక్ష చేసుకోవాలి. ఏంటో ఆ పరీక్ష అండి? దేవుడు చెప్పింది యావత్తూ చేస్తున్నామా, ఎంతో కొంత చేస్తున్నామా? ఏంటది? యావత్తూ చేస్తున్నామా, ఎంతో కొంత చేస్తున్నామా? ఏం చేయాలి? ఈ పరీక్షించుకొని ఏమండి సరిచేసుకునేటువంటి అనుభవంలోనికి వచ్చుట కొరకే ఈ సంగతులన్నీ కూడా సత్యవేద గ్రంథంలో దేవుడు మన ముందు పెట్టారు. అర్థమవుతుందండి? మొన్నటి దినమందు ఒక సహోదరిని మరి ఒక పెద్ద ఆవిడ, అమ్మ బైబిల్ చదువు అంటే ఆవిడ అంటుంది, చదివానమ్మా, 2 సార్లు చదివాను, నాకు అర్థం కాలేదు అన్న. లోకములో ఒక సామెత ఉంది, గురువు లేని విద్య గుణపడదు అన్నారు. గురువు లేని విద్య ఏం పడదో? గుణపడదు. బోధించేటువంటి గురువు దగ్గరకు వచ్చి ఏమండి విద్య నేర్చుకోనకపోతే ఎలా గుణపడుతుంది? ఏమండి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయా? ఉన్నాయి. పుస్తకాలన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని చదువుకుంటే పాస్ అయిపోతామా? స్నేహితులారా గమనించండి, 365 రోజులు దేవుడు ధారాళముగా బోధ వినిపిస్తానే ఉన్నారు. కానీ మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏంటో తెలుసా? నోవాహు ఎలాగైతే యావత్తూ చేశాడో నేను కూడా యావత్తూ చేశానా అని స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకొరకు? అయ్యో, అందుకొరకే కదా దేవుడు నన్ను ఇక్కడికి రప్పించింది, అందుకొరకే కదా బోధ వినిపించేది. ఆ నోవాహు జలప్రళయము దేనికి సాదృశ్యము చెప్పాలి? నన్ను దేని సాదృశ్యం? 7 ఏండ్ల శ్రమకాలానికి సాదృశ్యం. ఆ శ్రమకాలములో విడవబడకుండానట్లుగా పూర్తి చేయాలి. అది దేవుని సహవాసం దొరికింది ఎవరికి? నోవాహు గారికి. ఎప్పుడు? అర్థమవుతుందండి? నోవాహు గారు ఉన్నటువంటి ఓడలో క్రూర జంతువులు లేవా? ఉన్నా అవి హాని చెయ్యలేనంత దగ్గరగా నోవాహు దేవునితో ఉండేటట్లుగా చేసింది ఏంటి? అది వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అర్థమవుతుందండి? దేవుడు చెప్పింది యావత్తూ చేసినప్పుడు ఆయన మనలో
మనం ఆయనలో మిళితమైపోతాం. అప్పుడు ఏం జరుగుద్ది? హానికరమైనది నీకు ఎంత మాత్రము కూడా ఒకవేళ 2026 2025 కంటే కూడా హానికరమైనటువంటిదిగా ఉండదు అని నేను అన్నాను. అయినా హాని జరగకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన యావత్ ఆజ్ఞాపించినది యావత్తు చేయాలి. ఒక అడుగు వెనక్కి వెళ్ళినా ఈ అనుభవాలన్నీ ఏంటి చెప్పునానా? ఈ అనుభవాలన్నీ ఏంటి? ఈ అనుభవాలన్నీ ఏంటి? ఈ అనుభవాలన్నీ ఏంటి? ఇటు చూడండి. హేబెలు అనుభవం కానీ, హానోకు అనుభవం కానీ, నోవాహు అనుభవం కానీ ఏంటి అనుభవాలు? కిటికీలో ఉన్న వాళ్ళు చెప్పండి. ఐతుకులు. అదే లోపలికి వెళ్ళి చెప్పాలి పేరు. బైబిల్ విషయం అనుభవం. ఏ అనుభవం? అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. దేవుడు అంగీకరించినటువంటి అర్పణ ఏంటి? అయ్యో, దేవుడు ఏ మిషన్ బయలుపరిచారు? అది బైబిల్ మిషన్ అనుభవాన్ని నేను నాలో చూపిస్తే అది దేవునికి ఇష్టమైన కానుక కదా. అర్థమవుతుందండి? ఆయన చేత బయలుపరచబడినటువంటి స్థితి కలిగినటువంటి స్థితిని మన సహవాసంగా చూపిస్తే అదే బైబిల్ మిషన్ అనేటువంటి కానుక దేవునికి దేవునికి అంగీకారమైనటువంటి సహవాసం. అర్థమవుతుందండి? గమనించండి. ఇలాగున దేవుడు ఏమండి ఈరోజు మనల్ని ఏమంటున్నారంటే, బైబిల్ మిషన్లోని మందిరంలోనికి వచ్చినటువంటి చెల్లి, తల్లి, స్నేహితుడా, బైబిల్ మిషన్ అనుభవములోనికి వచ్చావా? స్వపరీక్ష చేసుకోని అంటున్నారు. బైబిల్లోని ప్రతి అక్షరములో బైబిల్ మిషన్ ఉందండి. మీరు నిదానించి చూడగలిగితే ప్రతి అక్షరములో బైబిల్ మిషన్ ఉంది. గ్రహించండి. రైట్. కాబట్టి సరే, మరి ఒకటిగా చూడండి, 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా 2వ వచనాన్ని చదవండి సరిపోతుంది. నిన్ను గొప్ప జన్ముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నిన్ను గొప్ప జన్ముగా చేసి నీవు ఆశీర్వాదముగా నుండువు. అర్థమవుతుందండి? బాగా వినండి. అబ్రహాము గారిని దేవుడు మన ముందు పెట్టి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఆశీర్వదించబడ్డవాడవుగా ఉన్నావా, లేదు ఆశీర్వాదముగా ఉన్నావా? అర్థమవుతుందండి అని అడుగుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఈ సంవత్సర కాలము దేవుడు అబ్రహాము గారిని మన ముందు పెట్టి, అయ్యా, నువ్వు ఆశీర్వదించబడిన వాని స్థితిలో నుంచి పూర్తి చేయండి, నువ్వే ఆశీర్వాదముగా ఉండేటువంటి స్థితిలోనికి రావాలి అని అనేకమైనటువంటి ఏమండి సంగతులను మనకు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా వినండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఆయన పెద్ద యేసయ్య, మనం చిన్న యేసయ్యలుగా ఉండాలి. మనల్ని చూసిన వారు ఆశీర్వదించబడాలి. జనకులు చెప్పిన ఒక మాట చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక బైబిల్ మిషన్ సంఘములో 4 దేవుణ్ణి చూసేవాళ్ళు ఉంటే ఆ ఊరికి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదన్నారంట. ఎందుకో తెలుసా? దేవుణ్ణి చూస్తే అలా నడుచుకుంటారు. అలా నడుచుకుంటారు అంతే. ఆ చూసిన వారు నడుచుకున్నట్లుగా ఊరంతా నడుచుకుంటది. అంటే ఏమైపోతారు? ఆశీర్వాదముగా ఉంటారు. అర్థమవుతుందండి? బాగా గ్రహించండి.
అబ్రహాము గారిని మన ముందు పెట్టి అబ్రహాము గారిలో దేవుడు ఏం చూపిస్తున్నారు చెప్పండి? బైబిల్ మిషన్ అనుభవం ఆశీర్వాదముగా ఉండాలి. చెప్పండి, ఏంటి ఆశీర్వాదము? క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి అన్ని మిషన్లకు ఆశీర్వాదం. బైబిల్ మిషన్ బాగా గ్రహించండి. కనుక సరే, ఇంకా లోపలికి వెళ్ళి నేను చరిత్ర అంతా చెప్పడానికి సమయం కాదు, ఒక్కొక్క భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి. కనుక ఎందుకు అబ్రాము గారు ఆశీర్వాదముగా ఉన్నాడు అనేటువంటి సంగతులు చాలా వివరంగా సంవత్సర కాలం మనం వింటూనే వస్తా ఉన్నాం. కనుక ఆశీర్వాదముగా ఉన్నామా? ఇంకా ఆశీర్వాదం కోరుకునే స్థితిలోనే ఉన్నామా? లేదు, నా మట్టుకు నేను ఆశీర్వదించబడ్డాను చాలు అనేటువంటి స్థితి దగ్గర ఆగిపోయేనా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. నా మట్టుకు నేనే ఆశీర్వదించబడ్డాను చాలు అనేటువంటి స్థితి ఎవరి స్థితో తెలుసా? సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క స్థితి. అనేకులను ఏమండి ఆశీర్వాదములోనికి నడిపించినటువంటి స్థితి బైబిల్ విషయ స్థితి. అదే క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘమెక్కును. స్నేహితులరా, ఈ సంవత్సరం ముగింపు సర్వారాధన దేవుడు అడుగుతున్నారు, సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క స్థితిలో ఉన్నావా? బైబిల్ మిషన్ స్థితిలోనికి వచ్చావా? పరీక్ష చేసుకోమని అడుగుతున్నారు పరోక్షంగా. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి చదవండి. తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలు, బాగా వినండి. ఇస్సాకు అనేటువంటి ఏమండి పెళ్లి కుమార్తెను మన ముందు పెట్టి ఇస్సాకు అనేటువంటి బైబిల్ మిషను అనుభవాన్ని మన ముందు పెట్టి ఏం చేస్తున్నారు చెప్పండి? బంధించబడినటువంటి ఇస్సాకును చూపిస్తున్నారు ఆయన. నేను అడుగుతాను, ఏమి స్వపరీక్ష చేసుకోవాలి? నేను కూడా బంధించబడి ఆయనకు బలిగా ఉన్నటువంటి బలి అయినటువంటి స్థితిలోనికి వచ్చామా అనే స్వపరీక్ష చేసుకోవాలి. చూడండి, బలి ఇవ్వటం వేరు, బలి అవ్వటం వేరు. అర్థమవుతుందండి? స్వార్పణ వేరు, సమర్పణ వేరు. సమర్పణ అంటే ఏంటన్నా? దేవుడు ఇచ్చింది ఇవ్వటం సమర్పణ. స్వార్పణ అంటే నన్ను నేనే ఇచ్చుకోవటం. అర్థమవుతుందండి పిల్లరా? దేవుడు మన అర్పణలు కాదు కోరుకునేది, మనలను కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మనల్ని రమ్మంటున్నారా? మన అర్పణలు పంపించమంటున్నారా? సౌండ్ రావట్లా నాకు సరిపడా. చూసారా స్నేహితులారా? గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు మనము ఆయనకు బలైపోయామంటే ఆయన పక్కన కూర్చుంటే ఆయనలో భాగమైపోయాం, ఆయన వారమైపోయాం, ఆయన భార్యమైపోయాం. భార్య అంటే బలండి. ఇదేంటిది? కనుక యజమానికి విధేయత చూపించేటువంటి వారిని ఏమంటారు? యజమానురాలు. కనుక స్నేహితులారా గమనించండి, ఇస్సాకు యజమానురాలు అయ్యారు కనుకనే ఏమైంది? తండ్రి కత్తెత్తాడు గాని పూర్తి చేయండి, షావు రాలా, చచ్చిపోయాడా? అబ్బా, యజమానికి ఉన్నటువంటి భాగ్యం రాలేదా? ఏంటి భాగ్యం? సజీవముగా బలిపీఠం మీద నుంచి దిగేటువంటి స్థితి.
అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. సర్లేండి. కనుక అదే ఇస్సాకు యొక్క అనుభవం, బైబిల్ మిషన్ అనుభవం, దేవుని కొరకు అలేటువంటి అనుభవం అంటే దేవుని అంతరంగాన్ని చూపించటానికి ఏమండి నిందలు అవమానాలు ఓర్చినటువంటి అనుభవం. రైట్. గాలి తుఫానులు చాలు. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. రైట్, చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అంటే ఏమండి యాకోబు గారిని ముందు పెట్టి దేవుడు పరీక్ష చేసుకోమంటున్నాడు. నీ పోరాటము ప్రార్థనలోనా లేదు మరెక్కడైనా నీ పోరాటం అని అడుగుతున్నారు దేవుడు. ఏంటండి, పోరాడుతున్నావా పోరాటలేదా? దేని కొరకైనా దేంట్లో పోరాడుతున్నావు? ప్రార్థనలో పోరాడుతున్నామా లేదు దేవునితో పోరాడుతున్నామా? దేవుడు కలుగజేసిన వాటితో పోరాడుతున్నామా? పరీక్ష చేసుకోమంటున్నారు. యాకోబు గారు ఎవరితో పోరాడారు? దేవునితో పోరాడాడు. ఏమండి, దేవునితో పోరాడితే జయం వస్తుందా? దైవ విరోధితో పోరాడితే జయం వస్తుందా? ఎందుకనో దేవునితో పోరాడితే ఎందుకు జయం వస్తుందో అమ్మా. దేవునితో పోరాడితే ఎందుకు జయం వస్తుందంటే దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఆయన ఓడిపోయి మనల్ని గెలిపిస్తాడండి. సపోర్ట్ అర్థమవుతుందండి? 35 ఏళ్ల యవనస్తుడైనటువంటి తండ్రి ఏమండి 3 సంవత్సరాల బాలుడు కలిసి యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? ఎందుకు కుమారుడే గెలుస్తాడు? తండ్రి ప్రేమ అది. అవునా? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తే ఏమండి యాకోబు నువ్వు దేవుడు మన ముందు పెట్టి పూర్తి చేయండి, ఏం పరీక్ష చేసుకోమంటున్నారు చెప్పండి. నువ్వు దేవునితో పోరాడేవా ఈ సంవత్సర కాలం అంతా? లేదు. ఇంకా దేంతోనన్నా పోరాడుతున్నావా? పరీక్ష చేసుకోమంటున్నారు. అందుకే యాకోబు పత్రికలో దేవుడు అంటారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి. అర్థమవుతుందండి? దేవునికి లోబడకుండా అపవాదితో పోరాటం చేస్తే చొక్కాలు తినటం తప్ప ఉపయోగమేమి లేదు అని అపోస్తల కార్యంలో మనం చదువుతాంగా. రైట్. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇదే బైబిల్ మిషన్ అనుభవం. ఏంటో చెప్పండి. నాకేమి కొదువా నాదుడుండా. అర్థమవుతుందండి? నీకు కావలసినది దేవుణ్ణి అడగవలెను అన్నారా తండ్రి గారు? ఎవరన్నా అడగమన్నారా? ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అడగమన్నారా? ఏమండి స్నేహితులారా గమనించండి, నీకు కావలసినది అడుగుము, నేను తప్పక ఇచ్చేదను అన్నారు దేవుడు. కనుక స్నేహితులారా గమనించండి, నేనంటాను సంవత్సర కాలములో ఆయన నిన్ను ఎక్కడికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, చేశారు. ఎక్కడికి తీసుకొని రావటానికి తన రక్తాన్ని ధారగా పోశారు. బైబిల్ మిషన్ లోనికి తీసుకొని రావటానికి, అంటే బైబిల్ మిషన్ అనుభవంలోనికి తీసుకొని రావటానికి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, స్వపరీక్ష చేసుకుందాం. మరి ఒకటిగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం. సరే నేను చెప్పేస్తున్నాను, మీరు వినేసేయండి. అక్కడ ఆ పాపమునకు దూరముగా పారిపోవుట. ఏమండి పరీక్ష చేసుకోమంటున్నాడు. ఏమండి ఏంటది? యోసేపు పారిపోయినట్లుగా పాపమునకు దూరముగా పారిపోయేటువంటి అనుభవంలో ఉన్నావా? లేదు.
ఇంకా పాపముతో పెనుగులాడే స్థితిలోనే ఉన్నావా? పాపము నుంచి విడిపించు ప్రభువా అనే స్థితిలో ఉన్నావా? పాపమా నన్ను అంటుకో చూద్దాం అనే స్థితిలో ఉన్నావా అనేటువంటిది స్వపరీక్ష చేసుకోవాలి. ఇది కూడా ఏ అనుభవం? ఏంటో బైబిల్ మిషన్ అనుభవం చెప్పాలి. రైట్, ఏంటో చెప్పమంటారా? స్నేహితులారా గమనించండి, ఆయన బయలుపరిచినటువంటి బైబిల్ మిషను నువ్వు భుజాన వేసుకోవటమే పాపములో లేని స్థితి. అర్థమవుతుందండి? ఇంకొక మాట చెప్తాను, ఒకవేళ సామాజిక మాధ్యమం వారు అపార్థం చేసుకోకూడదు. ఇట్లారా, దేవుడు చెప్పిన ప్రకారము చెయ్యకపోవటమే పాపములో ఉన్నటువంటి స్థితి. దైవజనులతో దేవుడు చెప్పారు, లూథరన్ మిషన్ విడిచిపెట్టు, బైబిల్ మిషన్లోకి రమ్మని చెప్పారు. ఆ రోజు దైవజనులు ఏం చేశారు? రైట్, ఇదే బైబిల్ మిషన్ అనుభవం. దేవుని మాటకు లోబడని స్థితే పాపములో ఉన్న స్థితి. అర్థమవుతుందండి? మతములు మిషనులనియు బైబిలు పాడండి. మిషనులోనికి వచ్చును దేవవాకిది అని దేవదాసుండు వల్కే. అర్థమవుతుందండి? కనుక ఏంటి అనుభవం అంటే, ఇట్లరా, బైబిల్ మిషన్లోనికి వచ్చేటువంటి అనుభవం అంటే దేవుని యొక్క చిత్తానికి ఇసుక రేణువంత కూడా దూరముగా లేనటువంటి అనుభవం అని మనం గ్రహించాలి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరొక అడుగు ముందుకు వస్తే, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం 32వ వచనము చదవవసరం లేదు, కానీ మోషే గారిని మన ముందు పెట్టి దేవుడు ఏమంటున్నారు తెలుసా? మోషే గారు చేసినట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అంటున్నారు. ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, వీరి పాపములు క్షమించితివా సరే, లేకపోతే జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయి. సరా, ఇదే బైబిల్ మిషన్ అనుభవం. ఏంటది? గ్లోబును కౌగలించుకొని, అయ్యా సర్వ సృష్టిని కాపాడు, సర్వమానవాళిని బైబిల్ మిషన్లోనికి నడిపించు. అర్థమవుతుందండి? స్వపరీక్ష చేసుకుందాం. బైబిల్ మిషన్ మందిరంలోనికి వచ్చాం, బైబిల్ మిషన్ ప్రార్థనలో ఉన్నామా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. కనుక శిలువ మీద పెళ్లి కుమారుడు ఏ ప్రార్థన చేశారో, మోషే గారు కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ద్వితీయోపదేశకాండ గ్రంథంలో అంటున్నారు, నేను మీ పాపముల కొరకు 2 సార్లు 40 దినాలు దేవుని పాదాల మీద పడ్డానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది బైబిల్ మిషన్ అనుభవం. దేవా నాకు కనబడుము అయిందా? అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. ఇది ప్రార్థన. అర్థమవుతుందండి? స్వపరీక్ష చేసుకుందాం. ఈ ప్రార్థన నెరవేరేటట్లుగా ఎంతగా ప్రయాసపడ్డాం. సరేలేండి, మరొక అడుగు ముందుకు వస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే, నేను 5వ వచనం, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానన్నారు. కారణం ఏంటి? 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 11వ వచనములో యెహోషువ గారు అంటారు, నేను మోషేకు సేవ చేశాను. ఎవరికి సేవ చేశాను? దేవుని సేవకునికి సేవ చేసినటువంటి సహకారిగా ఉన్నటువంటి అనుభవము. దేవుని ప్రజలను విడిపించటానికి
యుద్ధం చేసినటువంటి అనుభవం యెహోషువలో మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి. ఇప్పుడు స్వపరీక్ష చేసుకుందాం. దేవుని సేవకునితో సహకారులుగా ఉన్నామా? సేవకునికి సహకారులుగా ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. సరేలేండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. పిల్లరా, పాద సన్నిధి అనుభవం. ఈ అనుభవం చెప్పండి. పాద సన్నిధి ఎలా చేశారు? పాద సన్నిధి ఎలా చేశారు? ప్రక్కన కూర్చునే స్థితిలోనికి చేశారు. ఎవరు ఆవిడ? రూతు గారు. బోయేజు పాదాల దగ్గర కూర్చుంది. బోయేజుకు యజమానురాలు అయిపోయింది. అంటే బోయేజుకు భార్య అయింది. కాలేదా? నేను అడుగుతున్నాను, సన్నిధి చేస్తున్నావు, బాగానే ఉంది. చతికిలబడి చేస్తున్నావా? పక్కన కూర్చునేటట్టు చేస్తున్నావా? స్వపరీక్ష. అర్థమవుతుందండి. కనుక ఆయన సహవాసం దొరికేంత సన్నిధి పిల్లరా చేసుకున్నామా లేదా? ఇదే బైబిల్ మిషన్ అనుభవం అని మనం చూస్తున్నాం. సరేలేండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనములో మందిరములో పరిచర్య చేసేటువంటి అనుభవం ఏంటండి? 365 దినాల్లో ఎన్ని దినాలు మందిరంలో పరిచర్య చేశాం? పరీక్ష చేసుకుందాం. ఏమండి? ఏమని చెప్పండి పిల్లరా? ఆయనకు పనికి వచ్చే స్థితి ఉన్నది. గుర్తుపెట్టుకోనండి. ఆయనకు పనికి వచ్చే స్థితి ఉన్నది. కనుక స్వపరీక్ష చేసుకుందాం. పిల్లరా, బైబిల్ మిషన్ చేసే పరిచర్య ఎవరి పరిచర్య? అయ్యో, పెళ్లి కుమారుని పరిచర్య. ఎందుకంటున్నాను నేను? పెళ్లి కుమారుడు పక్కన కూర్చుండటమే పెళ్లి కుమారుడికి ఇష్టమైనటువంటి పరిచర్య. ఆ పరిచర్యలోనికి నడిపించడానికి ప్రయాసపడేటువంటి అనుభవమే బైబిల్ మిషన్ అనుభవం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వచ్చాం? ఒక్కొక్క అడుగు ముందుకు వచ్చి ముగించుకుందాం. సరే, సమూయేలు సరే, రిఫరెన్స్ అది అవసరం లేదు కానీ ఎస్తేరు గ్రంథంలోనికి వచ్చేద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. ఉపవాసము. కనుక ఏమండి, దేవుడు అంగీకరించేటువంటి ఉపవాసం చేశామా అనేటువంటిది పరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష చేసుకుందాం. ఉపవాసం అంటే దేవునితో ఉండటం. రైట్. ఇది కూడా బైబిల్ మిషన్ అనుభవమే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఏ విషయములోనూ దేవునిని నిందించని స్థితిలో ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. ఏం పోయినాయి యోబు గారికి? అన్నీ పోయినాయి. కానీ యోబు గారు ఏమంటున్నారు? నేను దేవుణ్ణి నిందించను అంటున్నారు. రైట్. స్వపరీక్ష. మన తండ్రి గారు ఏమన్నారు? వెళ్ళక తండ్రి చిత్తానికి నేను ఎదురెళ్తానా? ఇది బైబిల్ మిషన్ అనుభవం. రైట్. స్నేహితులరా, ఇంకొంచెం క్రొత్త నిబంధనలకు వచ్చేసి ముగిస్తాను. 19వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. సమస్తమును విడిచి ఆయన్ని వెంబడించుట. పిల్లరా, ఇది బైబిల్ మిషన్ అనుభవం. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. బ్రతుకైతే క్రీస్తు కొరకే. అది ఎందుకులేండి, తర్వాతది. అది మనది కాదుగా. మనం సజీవులమా మృతులమా? మరి ఇంకేంటి, తర్వాత చదువుతాను. ఎందుకు? అది మనకు కాదు, అది ఆయనకి. మనకేంటి? కనుక స్నేహితులారా, గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బ్రతుకైతే క్రీస్తు కొరకే అన్నట్లుగా ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. లేదు, ఈ సంవత్సరం దీని కొరకు నేను, ఈ సంవత్సరం దాని కొరకు నేను అనే స్థితిలో ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. కనుక బైబిల్ మిషన్ ఈరోజు బ్రతికి ఉంది అంటే ఎవరి కొరకు చెప్పండి? ప్రభువు కొరకు. అదే అనుభవం. కనుక ఏంటి ప్రభువు కొరకు అంటే? అందరినీ మేఘం ఎక్కించుట కొరకు. రైట్. సరే, చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఏముంటుందంటే పిల్లరా, ఆత్మవశులమయ్యేటువంటి స్థితి. సంవత్సర కాలం అంతా ఆత్మవశులుగా ఉన్నామా? స్వపరీక్ష చేసుకుందాం. ఆత్మవశములో ఉన్నటువంటి అనుభవమే పిల్లరా బైబిల్ మిషన్ అనుభవం. కాబట్టి బైబిల్ మిషన్ మందిరంలోనికి వచ్చినటువంటి చెల్లి తల్లి, సంవత్సర కాలం బైబిల్ మిషన్ మందిరంలో దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని పోషిస్తూ వచ్చారు. స్వపరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం.
ఈ 3 దినాలు కన్నీటితో ఉపవాసం ఉండి మనం ఒప్పుకోవలసినటువంటివి ఒప్పుకొని క్రొత్త సంవత్సరంలో ఏమండి క్రొత్త సంవత్సరానికి సిద్ధపడి ఎదుర్కొందాం. అట్టి ధన్యత ప్రభు రాకడ ఆలస్యమైతే మన ఎల్లరకు దయచేయునుగాక. ఆమేన్.